ప్రజలు ఇల్లు వదిలి బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా తాళం కప్పలు బయటకు కనిపించకుండా వేయాలని రూరల్ సీఐ చైతన్య కృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో సీఐ చైతన్య కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు దొంగతనాలు జరగకుండా పటిష్టమైన నిఘా పెట్టామన్నారు. ఇటీవల కాలంలో దొంగతనానికి పాల్పడుతున్న పాత నేరస్తుడు బత్తుల లక్ష్మణరావును తూరంగి గ్రామం బాలయోగి సెంటర్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 5 లక్షల విలువ చేసే 59 గ్రాముల బంగారం, 1189 గ్రాముల వెండి ముద్దాయి నుండి రికవరీ చేశామని తెలిపారు. ముద్దాయిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఇంద్రపాలెం ఎస్ఐ కె వీరబాబు, క్రైమ్ పోలీసులు పాల్గొన్నారు. వెండి వరకు రికవరీ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇందులో మేము ఇంట్రాగేషన్లో ముఖ్యంగా అతనితో మాట్లాడినప్పుడు ఏ విధంగా నువ్వు ఆ ఇంట్లో వ్యక్తులు లేరు, డే టైం కదా, చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా అని మేము క్వశ్చన్స్ వేసినప్పుడు అతను ఆశ్చర్యకరమైన సమాధానం చెప్తున్నాడు. సార్, నేను నడుచుకుంటూ ఆ వీధులు కాలనీలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాను. తిరుగుతున్నప్పుడు ఏ ఇంటికైతే తాళం కప్ప, ముఖ్యంగా గేటుకు కానీ తలుపుకు కానీ కనపడేలాగా తాళం కప్పలు ఉంటాయి కదా, ఆ తాళం కప్ప వేసి ఉందో ఆ ఇంట్లో జనాలు లేరన్న విషయం నాకు సులువుగా తెలిసిపోతుంది సార్. ఆటోమేటిక్గా మధ్యాహ్నం టైం అప్పుడు ఎవరు జనసంచారం లేని టైంలో చూసుకొని ఆ ఇంటి వెనకాల పక్కనో వెనక పక్క నుంచో లేకపోతే పక్క నుంచో గోడదకు లోపలికి వెళ్ళి ఈ తాళం వేసిన కాలం వేసినట్టుగానే ఉంటుంది ఎక్కడ గేటుకి, కానీ లోపలికి వెళ్ళిపోయి ఆ తాళం ఏదైతే మెయిన్ ప్రధాన ద్వారానికి ఉన్న తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళిపోతున్నాడు. కొంతమంది అప్పటికి చాలా ఇళ్లలో డే హెచ్బీలైనా నైట్ హెచ్బీలైనా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడుతున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడినప్పటికి కూడా గేటుకు తాళం వేసి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు గేటుకు తాళం వేయటం వల్ల దొంగతనం ఎక్కడ ఆగట్లా. మీరు తాళం వేయటమే పెద్ద ముప్పు మీకు. ఆ ముప్పు ద్వారానే ప్రతి దొంగలు కూడా మీరు ఇంట్లో లేని విషయాన్ని గమనిస్తున్నారు. ఈ పత్రికాముఖంగా ప్రెస్ వారికి మీడియా ద్వారా మేము తెలియజేసుకునేది ఏంటంటే ప్రజలు ఎవరైనా కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఈ దొంగతనాల పట్ల మనం కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎవరైతే ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా గేట్లకు కానీ తలుపులకు కానీ బయటికి కనిపించేలాగా తాళం కప్పలు ఎవరైతే వేస్తారో ఆ ఇల్లు దోపిడీకి గురి అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలు ఫస్ట్ ఆ అలవాటును మానుకోవాలి. గేట్లకు ఇంత తాళాలు వేసి వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే ఈజీగా దొంగలు ఐడెంటిఫై చేస్తారు. అట్లానే తలుపుకి వేస్తే అట్లీస్ట్ మీకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లేదు, అంత ఫెసిలిటీ లేదు, మీరు రెంటెడ్ హౌస్, కనీసం తలుపుకి వేసినట్లయితే ఆ తలుపు పైన కట్టినో ఏదైనా వేసినట్లయితే కనిపించదు. లేదు సైడ్ డోర్కి ఏదైనా వేసుకోవచ్చు. అదే ఇంటికి సైడ్ డోర్కి వేసుకొని వెళ్ళినా మీకు బయట నుంచి రెక్కీ చేసుకోవడానికి వాడికి కనపడదు అనమాట. దయచేసి పబ్లిక్ అందరూ గమనించాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు, ఇప్పుడు మా ఎస్పీ సార్